ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ యూనిఫామ్లు అమ్ముతూ ఇవరకు మేము డిఓ గారికి ఇంత కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు చర్యకు తీసుకోకపోవడం నిరసిస్తూ ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి కలెక్టర్ గారు స్పందించి వెంటనే డిఓ గారిని పిలిచి ఖచ్చితంగా వీటి మీద ఒక కమిటీ మన కమిటీలు వేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారితో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సిరిసిల్ల పట్టణంలో కొన్ని పాఠశాలలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. పేద విద్యార్థులకు విద్యను అందకుండా చేయడం జరుగుతుంది. వాళ్ళ పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అంత పేద విద్యార్థులే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ఈరోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎన్నోసార్లు మేము ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు స్పందించకపోవడం నిరసిస్తూ ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ మాకు స్పందించి ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సార్ మేము జిల్లా కలెక్టర్ గారికి భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి కృతజ్ఞత తెలపడం జరుగుతుంది.